ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, చదవబడిన వాక్య భాగంలో దేవునికి మనము ఆచరించవలసిన పండుగను గూర్చి ఇక్కడ వ్రాయబడింది. నీ దేవుని యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను. నీ దేవుని యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దానిని ఇయ్యవలెను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. స్వేచ్ఛార్పణ అనగా శ్రేష్టమైన అర్పణను, లేక నీ మనసులో నీకు దేవుడిచ్చిన ప్రేరేపణ, నీ మనసులో దేవునికి నీవేం చేయాలనుకుంటున్నావో స్వేచ్ఛమైన మనస్సుతో, స్వతంత్రమైన మనస్సుతో దేవునికి ఇవ్వాలి. దీనిని గురించి దైవజనుడు 7 విషయాలు తెలియజేశారు. మొదటిది ఏమిటంటే, దేవునికి స్వేచ్ఛగా ఇవ్వాలనుకున్న వారు వారి యొక్క సొంత మనస్సులో నుండి వారికి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, దేవుడిచ్చిన ఆశీర్వాదమును బట్టి దేవునికి ఇవ్వాలి. మొదటి విషయాన్ని తెలియజేస్తూ, ఇతరుల ప్రేరేపణను బట్టి తెచ్చుట కాదు, ఇతరులు చెప్పారని తీసుకొని రావడం కాదు, ఇతరులు చెప్పారనే ఉద్దేశంతో దేవునికి కానుక ఇస్తే అది ఆయనకు చెందదు. నీ మనసులో నీకు కలిగిన ఆ సమర్పణను బట్టి, ప్రేరేపణను బట్టి దేవునికి ఇవ్వాలి. రెండవ విషయాన్ని దైవజనుడు తెలియజేస్తూ, ఇబ్బంది పడి తీసుకొని రావద్దు. నీకు ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బంది పడి దేవుడిని తీసుకొని రావద్దు. ఇబ్బంది పడకుండా దేవునికి నీవు తీసుకొని రావాలి. మూడవ విషయాన్ని, ఒకవేళ ఇవ్వకపోతే దేవుని దీవెన రాదేమో, నేను దేవునికి ఇవ్వకపోతే దేవుని దీవెన నాకు రాదేమో అనే ఆలోచనతో దేవునికి మనము కానుక ఇవ్వకూడదు. కానుకలు తెచ్చిన వారికి దీవెన వచ్చును కనుక నేను కూడా కానుక తీసుకుని వెళ్ళినా నాకు కూడా దీవెన వచ్చును అని దీవెనను మనసులో పెట్టుకొని, లేక దీవెనను దృష్టించుకొని దేవునికి కానుక తీసుకొని రావద్దు. దేవునికి ఇస్తే దేవుడు నన్ను దీవిస్తాడు, నిజమే, ఇస్తే దీవిస్తాడు. కానీ దేవుడు దీవిస్తాడనే మనసుతో దేవునికి మనము కానుక ఇవ్వకూడదు. ఇక నాలుగో విషయం ఏమిటంటే, కలంకమైనవి తీసుకొని రావద్దు. అనగా దేవునికి కలంకమైనవి లేక పనికిరానివి. కొంతమంది ఎక్కడ చెల్లని నోట్ అంటే ఎక్కడ తెచ్చేస్తారు? మాట్లాడలేదు. అదే కలంకమైన కానుక అన్నారు. ఇక్కడ అయ్యగారు అన్నారు, పడని నోటులు, పడని డబ్బులు, పుచ్చిపోయిన కూరగాయలు, పుచ్చిపోయిన వాటిని దేవునికి తీసుకొని రాకూడదు, వాటిని ప్రభువు అంగీకరించరు అన్నారు. చినిగిపోయిన నోటు ఎక్కడికి వెళ్ళినా, అంగడిలోనికి వెళ్ళినా, కూరగాయల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వారు తీసుకోలేదు. మనం ఎక్కడ వేద్దాం? ఇప్పుడు ఆలోచన ఎక్కడ వేద్దామని వస్తుంది. సైతాన్ గాడు కానుక పెట్టిలో వెళ్ళి ఇక్కడ అయ్యగారి మాట రాస్తూ, ఎక్కడ చెల్లని కానుక దేవునికి చెల్లుతుందా? ఎక్కడ పనికి రాని కానుక దేవుని సేవకులకు ఉపయోగపడుతుందా? ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, చాలా మంది చిరిగిపోయిన నోట్లు వేసి ఉంటారు. అవన్నీ అలాగే ఇంట్లో ఒక చోట పెట్టేస్తారు. ఏం చేస్తాం? కనుక దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలి. శ్రేష్టమైనవి, కలంకము లేని కానుక దేవునికి తీసుకొని రావాలి.
ప్రియులను గమనించాలి. 5వదిగా అభిప్రాయ భేదం ఉన్నప్పుడు తీసుకుని రావద్దు. నీలో మనసులో భేదం ఉన్నదా? ఏమిటి భేదము? మేమిచ్చే కానుక దేవుని సేవకు ఉపయోగపడుతుందో లేదో, మేమిచ్చే కానుక దేవుని మందిరానికి వాడతారో లేదో అనే మనస్సుతో నీవు దేవునికి తీసుకొని రావద్దు. అభిప్రాయ భేదం ఉన్నప్పుడు సంఘమునకు మేలు నిమిత్తము, బోధకుని ఉపయోగార్థము, దేవుని మహిమార్థము ఈ కానుక వాడరేమో అనే అభిప్రాయ భేదము కలిగినప్పుడు దేవద్దు, అది ప్రభువు అంగీకరింపడు అంటున్నారు. బోధకుని పోషణ కొరకు సంఘము కానుకలివ్వవలెను. ఇది బైబిల్లో లేవియా కాండములో వ్రాయబడింది. ఏమని? సేవకులకు సంఘము కానుక ఇవ్వవలెను. సేవకుని పోషణ నిమిత్తమై సంఘము యొక్క బాధ్యత. జాగ్రత్తగా గమనించాలి. ఎంతమంది ఆలోచన చేయగలుగుతున్నారు? దైవ సేవకులను గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఆలోచన చేసే వ్యక్తి ప్రతి ఆదివారం కూడా దేవునికి కొంత సొమ్ము, ఏదో 5-10 వేసి వెళ్దామంటే నేను అంటాను, అనకూడదేమో దేవుడి సన్నిధిలో 5-10. ఒకవేళ నీకే అయితే ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే వారానికి నీకు వారం అంతా సరిపోతుందా? చెప్పండి అయ్యామా. ఒక 10 రూపాయలు నీకు ఇచ్చారనుకోండి, వారం అంతా సరిపోతుందా? ఈ దినాల్లో ఉన్న పరిస్థితులను బట్టి నీకు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వారానికి 100 రూపాయలు కూలి ఇచ్చారనుకోండి, సరిపోతుందా? ఆలోచన చేసే వ్యక్తి. ఒకతను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, లక్ష్మీపురంలో ప్రతి వారం పాస్టము కూడా నాకు తెలియజేశారు. ప్రతి వారం అతను ఒక 500 రూపాయల నోటు కానుక వేసుకుంటాడు ప్రతి వారం. నేను వెళ్ళినప్పుడు కూడా చూసి, అతను చెప్పడు, పేరు చెప్పడు. అంటే తన ఉద్దేశం ఏమిటి? సేవకులకు వారమంతా ఎన్నో అవసరాలు ఉంటాయి కాబట్టి దేవుడు నాకు సంపాదన ఇచ్చారు, దేవుడు నాకు పని చేసుకునే శక్తినిచ్చారు, దేవుడు నాకు ఇంత సొమ్ము వారానికి ఇస్తున్నారు, నేను దేవునికి ఇవ్వాలి. ఇక్కడ ఏమని రాయబడింది? ఇందాక చదువుకున్న వాక్యంలో ఏమని రాయబడిందమ్మా? దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది అమ్మా ఇవ్వవాలి. ఎంత దేవుడు నీకు ఇచ్చారో, ఎంత ఆశీర్వాదం ఇచ్చారో ఒకసారి ఆ మాట చదువుకున్నా. నీ దేవుడిని యెహోవాకు వారముల పండుగ ఆచరింపవలెను. ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణముగా సిద్ధపరచవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించిన కొలది దాన్ని ఇయ్యవలెను. నిన్ను ఆశీర్వదించిన కొలది. నేను అనుకుంటున్నాను, దేవుడు మన సంఘ బిడ్డలందరినీ చాలా వరకు ఆశీర్వదించారు. పేదవారు ఎవరు లేరు. అయ్యగారు ఇక్కడ కానుక గురించి రాస్తూ ఒక ఆమెను గురించి రాస్తారు. ఏమిటి అంటే, ఒక ఆమెట ఎవరూ లేరట, ఆమెకు పేదరాలు, ఆమె అడుక్కొని బ్రతుకుతుందట. అయ్యగారు రాస్తారు ఆమె సాక్ష్యం. అడుక్కొని బ్రతుకుతుంది ఆమె, వారిని మీరు డబ్బులు అడుగుతుంది. అయితే ఆమె దేవుని నమ్మింది, వయసు అయిపోయింది, ఆమెకు పని చేసుకునే శక్తి లేదు, వారిని వీరిని అడుక్కొని బ్రతుకుతుంది. అయ్యగారు రాస్తారు ఆమెను గూర్చి, అయినను ఆ అడుక్కున్న దాంట్లోనే ఆమె దేవునికి కానుకిచ్చేదట. స్వేచ్ఛార్పణ. నేను అడుక్కున్న దాంట్లో కూడా నా దేవునికి నేను కానుకివ్వాలి. ఇంకొక వర్తకుడు, ఒక వ్యాపారం చేసే వ్యక్తి, ఒక మిషను సెక్రటరీ గారు, అయ్యా మా యొక్క ఆశ్రమానికి లేకపోతే మా పిల్లలకు
కొంత మీరు మంచి వ్యాపారస్తులు కదా, కొంత ఏమైనా కానుక ఇవ్వండి, మేము ఈ సంస్థను నడిపించడానికి సహాయం చేయండి అని అడిగితే ఆ కాలంలో 750 రూపాయలు చెక్కు రాశాడట ఆయన. ఆ కాలంలో 750 అంటే చెప్పండి ఇప్పుడు ఎంత? ఒక 7 లక్షలు అనుకోవాలి. అయ్యగారి కంటే అపూర్వకాలం. అతని సాక్ష్యాలు రాస్తాడు. ఆ వర్తకుడు 750 రూపాయలు కానుక దేవునికి ఎప్పుడైతే చెక్కు రాసి ఆ సెక్రటరీ గారికి ఇచ్చారో అతనికి ఒక వార్త వచ్చింది. ఏమిటి ఆ వార్త అంటే అతని బిజినెస్ లో ఏదో ఒక నష్టం జరిగినట్లుగా. అప్పుడు వెంటనే ఈ సెక్రటరీ గారి దగ్గరికి వచ్చయ్యా, ఆ చెక్కు వెనక్కి ఇవ్వండి, నేను మరలా దేవునికి ఇస్తాను, అది ఇప్పుడు ఇవ్వలేను, అది వెనక్కి ఇవ్వండి అన్నాడట. అమ్మ మనసు పెట్టి వినాలి. ఇప్పుడు సెక్రటరీ గారు ఏమనుకున్నారంటే ఇక ఈయన కానుక ఇవ్వడేమో, అతనికి నష్టం వచ్చింది కదా, ఇంకేమి ఇస్తాడు కానుక అని చెక్కు వెనక్కి తీసుకున్న తర్వాత మరొక చెక్కు రాసి ఇచ్చాడట. ఏమిటి అంటే 3000 రూపాయల చెక్కు రాశాడట. అయ్యగారు రాశాడట 3000 రూపాయలు. అతనికి ఆశ్చర్యం వేసింది సెక్రటరీ గారికి. ఆయన అంటున్నాడు, ఏమయ్యా నిజమేనా, మీరు రాసింది నిజమేనా, లేకపోతే ఏమైనా నాకు ఇలా అనిపిస్తుందా అని చెప్పి అంటే, నాకు కూడా దేవుడు ఒక వార్త అందించాడయ్యా, దేవునికి మహిమ కలుగును గాక. అతను చెప్పిన సమాధానం, పసిడి వర్ణపు టెండా భాగ్యదారలావాన విసరు మంచి గాలి విరియు పుష్పములు రసముల్కో పండ్లుని రమ్య ప్రేమం చాటున్ ప్రసురించు కోతాలో బలముందు నీవు స్తుతి యు మహిమయు నీకే. ఈ 3000 రూపాయలు చెక్కు రాయగానే మీరు పొరపాటున రాశారేమోయ్యా అన్నాడట. ఫస్ట్ 750 రూపాయలు ఇచ్చారు, ఇప్పుడు మీకు ఏదో నష్టం వచ్చిందేమో, ఒక వార్త వచ్చింది. నష్టం వచ్చినప్పుడు దేవునికి ఇవ్వడానికి ఇష్టపడతారా? మాట్లాడలేదు. ఇష్టపడతారా ఎవరైనా? మాకెంత నష్టం వచ్చింది, మేమేమి ఇవ్వగలం? అయితే అతనిచ్చిన సమాధానం ఏమిటంటే, లేదు నేను పొరపాటు పడలేదు. సెక్రటరీ గారితో చెబుతున్నాడు. ఆ వర్తకుడు కన్నీళ్లతో చెప్పినదేమనగా, దేవుని దగ్గర నుండి కూడా నాకు ఒక వార్త వచ్చింది, పరలోకపు తండ్రి దగ్గర నుండి. ఏమని వచ్చింది? భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దని దేవుడు నాకు రాసి చూపించాడు అన్నాడు. చెప్పలు కొడతా. ఏదో నష్టం వచ్చింది, మరలా దేవుడు నాకు ఇస్తాడు. అయితే నేను తక్కువ ఇచ్చానేమో దేవునికి, నేను కొంత దాచుకొని దేవునికి ఇచ్చానేమో అని ఇప్పుడు నేను దేవునికి ఎందుకు ఎక్కువ ఇస్తున్నానంటే, ఈ భూమి మీద ధనము కూర్చుకోవద్దని ఎవరు చెప్పారు? అమ్మ చెప్పండి అమ్మా. యేసు ప్రభు అన్నారు, భూమి మీద మీరు ధనము కూర్చుకోవద్దు, అది చిమ్మట పడుతుంది, అది తుప్పు పడుతుంది. దొంగలు ఏం చేస్తారట? మాట్లాడలేదు. దొంగల కన్నులు ఎక్కడ ఉంటాయట? మన ఇక్కడ రొట్టెలు కాలుస్తారు, ఆయన ఆ బంగారం వేసుకొని అక్కడ నిలబడిందట. ఒకడు బైక్లో వచ్చాడట. బైక్లో వచ్చి, అమ్మ అలా ఒత్తిడికి దాడి ఎలాగెళ్తాదంటే ఆ వంగిలాగా ఇలాగెళ్తా చూడాయన అందట. ఈ క్యాండిడేట్ బైక్లో నుంచి ఆ మెడలో లాక్కుని వెళ్ళిపోయాడు.
ఎన్ని చోట్ల చూస్తున్నాం, కొన్ని చోట్ల ఆ బంగారం వేసుకున్న స్త్రీలను లాక్కుని రోడ్డు మీద వెళుతుంటే కొంతమంది గొంతు తెగి చనిపోయిన వారు కూడా సిటీస్ లో కనపడుతుంది. భూమి మీద మీరు ధనము కూర్చుకోవద్దు. ధనము కూర్చుకుంటే ఎవరు కన్ను వేస్తారట? ఎటుగా చెప్పాలి? దొంగలు కన్ను వేస్తారు. ఎవరింట్లో డబ్బులు బాగున్నాయో వాళ్ళ కళ్ళన్నీ ఎక్కడా మాట్లాడలేదు. అందుకే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ధనము చాలా ప్రమాదకరమైనది. ప్రాణం తీయడానికి కూడా వెనుకాడు, చంపడానికి కూడా వెనుకాడు. ఈ రోజున ధనము కోసమే ఒక 3 దొంగలు దొంగతనానికి వెళ్ళారట. దొంగతనమునకు వెళ్ళి బాగా దొంగలించుకొని డబ్బులు బంగారం అంతా దొంగలించుకొని మూట కట్టుకొని ఓ చోట కూర్చున్నారు. అందరూ పంచుకుందాం అనుకున్నారు. ఈలోపు 3లో ఒకరు, ఆకలేస్తుందిరా, బాగా కష్టపడ్డాం, అన్నం కూడా లేకుండా తిరిగి అంత దొంగ సొమ్ము సంపాదించుకున్నాం, దొంగలించుకున్నాం, ఆకలేస్తుందిరా అని అంటే వీడన్నాడట, ఒకడన్నాడట, మీ ఇద్దరు ఇక్కడ కూర్చోండి, నేను ఊర్లోనికి వెళ్ళి మీకు భోజనం పార్సల్ కట్టించుకొని వస్తానన్నాడట. మీరు ఇక్కడే కూర్చోండి. సరే వీళ్ళు అనుకున్నారు, సరేలేరా వాడు వెళ్ళి. వాడు రాగానే వాడు వెళ్ళిపోయాడు భోజనం తెచ్చి కొంత డబ్బులు తీసుకొని. ఈ వెళ్ళిపోయేటోడు ఊరికనే వెళ్ళిపోవట్లేదు. ఇది మనసులో ఆలోచనలు. ఏం ఆలోచనలు? ఇంత డబ్బు దొంగలించాం, ఇంత బంగారం దొంగలించాం, కాబట్టి నేను ఇప్పుడు భోజనానికి వెళ్తున్నాను, నేను ఏం చేస్తానో వారికి తెలియదు. తెచ్చే భోజనంలో విషం కలుపుకొని వస్తే వాళ్ళిద్దరు చచ్చిపోతే చెప్పండి, ఆ కుప్ప ఆ మూటంతా ನನಗೆ ఒక్కడికే అనుకున్నాడు. నాకు ఒక్కడికే అవుతుంది అనుకున్నా. ఈ క్యాండిడేట్ కూడా టాప్గా ఉన్నారు ఇక్కడ. రే వాడు భోజనం తెచ్చి రాగానే వేసేద్దాం వాళ్ళని. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. 3 భాగాలు పంచాలంటే ఎక్కువ అవుతుంది కనుక ఒకే భాగం కావాలి, మన ఇద్దరమే పంచుకుందాం, వాడికి లేకుండా మన ఇద్దరం పంచుకుందాం అని వీళ్ళు మాట్లాడుకున్నారు ఇక్కడ. వాడు వస్తే వీళ్ళు వేసేద్దామని వీళ్ళిద్దరు అనుకున్నారు. దొంగ స్నేహితులు. ఏ స్నేహితులు? దొంగ స్నేహితులు 3. దొంగలు కూడా స్నేహితులు ఉంటారా? ఉంటారు కాబట్టి గుంపుగా వస్తారు. న్యూస్ లో చూపిస్తారు చెడ్డీ దొంగలట. ఏ దొంగలు? చెడ్డీ దొంగ, చెడ్డీ గ్యాంగ్ అట. అంటే వాళ్ళ ఒంటి మీద బనిగిని కూడా ఉండదు, ఓన్లీ డ్రాయర్ తో ఉంటారు ఆ క్యాండిడేట్స్. పట్టుకుందామంటే దొరకరు. ఏంటి అంటే బాడీకి అంతా ఆయిల్ పూసుకుంటారట. మనం వెళ్ళి పట్టుకుందామంటే కూడా దొరకరు. చేతిలో కత్తులు ఉంటాయి, వేసేస్తారు మనల్ని. ప్రియులను గమనించాలి. వీళ్ళిద్దరేమో వాడిని వేసేద్దాం అనుకున్నాడు, వాడేమనుకున్నాడు, వీళ్ళిద్దరిని చంపేస్తే ఆ మూటంతా నాకొకరికి. అందుకే బైబిల్ సత్యం చెప్తుంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి నానా విధములైన శోధనలో బాధల్లో పడి వారి ప్రాణములను కూడా కోల్పోయారని బైబిల్ చెప్తుంది. నేను చెప్పే మాట కాదంటే ఒకసారి మీరు తీసి చదవండి. ఎక్కడుందమ్మా? తిమోతికి రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 9వ వచనములో, ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష, బాగా వినాలి మాట, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి ఈ ఆశించిన వారు విశ్వాసములో నుండి తొలగిపోయారు. నానా విధమైన బాధలతో తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారట. వారి ఆత్మహత్య చేసుకున్నారు. ధనం మనిషికి మనశ్శాంతి. ఈ 3 అనుకున్నారు. వాడు వచ్చేలోపు వీడిని వేసేద్దామని వీళ్ళిద్దరు అనుకున్నారు. ప్రియులను గమనించాలి. వాడు భోజనం తీసుకొని వచ్చాడు.
భోజనం ప్యాకెట్లు తీసుకున్నారు, రెడీగా ఉన్నారు చంపడానికి. రాళ్ళు తీసుకున్నారు, భయంకరంగా కొట్టారు, తల పగలు కొట్టారు. వాడు కింద పడిపోయాడు, చనిపోబోతున్నాడు. సరే వాడు చచ్చాలేరా, మనమే తిని ఈ మూట తీసుకుని వెళ్దాం అనుకున్నారు. ఈడు మామూలు కాదు, వీడు కూడా ప్లాన్తో వచ్చాడు. ఇక వాడికి ఇంకా ప్రాణం ఉంది, పోలేదు. వీళ్ళు బాగా భోంచేస్తున్నారు, బిర్యానీ తెచ్చారు. బిర్యానీ తెస్తే బాగా తింటున్నారు. అది చచ్చాలేరు, ఇద్దరం పంచుకుందామని. అలంతా తినే వరకు మీరు ఊపిడి అలా బిగబట్టుకొని అన్నాడంట, రే నేను కూడా మిమ్మల్ని చంపాలని అనుకుంటాను. తెచ్చిన భోజనంలో ఏం కలిపాను? విషం కలిపాను రా, తిన్నారు కదా, చావడురా అని ప్రారంభించాడు. ఊపిడి తెచ్చుకొని గట్టిగా వారితో చెప్పి ఇటు తెచ్చాడు. ఇప్పుడు వీనికి లేదు, ఎనక చెప్పండి, వాళ్ళకు లేదు. ఈ అడవిలోకి ఎక్కడ పోయిందో ధనాపేక్ష సమస్తమైన కీడు. ఈ వ్యక్తి అంటున్నాడు ఏమని? దేవుని యొద్ద నుండి నాకు ఒక వార్త వచ్చింది, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకోవద్దు అని వార్త వచ్చింది. కాబట్టి ఇదిగో నేను ఫస్ట్ 750 రాశాను, కానీ ఇప్పుడు 3000 చెక్కు దేవునికి ఇచ్చాను, ఇంకా ఇస్తాను. ఇంకొక పెద్ద వ్యక్తి ఆ దినములలో, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు, కానీ అనేకమైన ఫ్యాక్టరీలు ఉన్నాయట ఆయనకి. మొదటిగా ఒక పేదవాడిగా ఉన్నాడు, ఏమి లేనివాడిగా ఉన్నాడు. ఆ చిన్న పేదరికములో నుండి తాను ఒక వ్యాపారము ప్రారంభించాడు, ఒక ఫ్యాక్టరీని తాను నిర్మించుకున్నాడు. ఆ ఫ్యాక్టరీ బాగా జరుగుతుంది, ఇంకా అనేకమైన ఫ్యాక్టరీలు కట్టించాడు. ఒక రోజున అతడు దేవునికి ఎంత కానుకిస్తున్నామని ఒకరు అడిగితే అతను అన్నాడట, నేను 60% దేవునికి ఇచ్చుచున్నాను. దేవుడు నాకు 100 రూపాయలు ఇస్తే 60 రూపాయలు దేవునికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. అయితే ఆ చెప్పిన వ్యక్తి ఆ మాట చెప్పగానే 60 ఇస్తున్నాను, అయినా నా యొక్క ఫ్యాక్టరీలో నష్టం రాలేదు, ఇక నుండి నేను దేవునికి 90% ఇస్తాను అనుకున్నాడు. ఎంతమ్మా అయ్యా, ఎంత? 90% దేవునికి ఇచ్చేస్తాను, 10% నేను ఉంచుకుంటాను. అలాగే ఆ దినములలో డాక్టర్ బిల్లిగ్రహమయ్య గారు దేవుని సేవ చేస్తుంటే, దేవుని సేవకుడు ఎంతో ప్రయాణం. అందుకే నాకు ఒక్కోసారి నా ప్రయాణాలు గుర్తుకొస్తాయి. ఇప్పటికి నాకు చాలాసార్లు నడుములో నొప్పి వచ్చేస్తుంది. ఎన్ని ప్రయాణాలు, 20 సంవత్సరాల నుండి ప్రయాణాలు చేస్తున్నాను, 20 ఏళ్ళు. బస్సులో ప్రయాణాలు, ట్రైన్లో ప్రయాణాలు. ఫస్ట్ ప్రయాణం సూపర్ ఎక్షన్, చిన్న బండి, దానికంటే ముందు ఇంకొక బండి, దాని పేరు ఏదో ఉండేది, సైకిల్ దొరికినట్లు స్టార్ట్ చేయాలి దాన్ని. లూనా ఏసి దాన్ని తొక్కితే సైకిల్ లాగా తొక్కాలన్నమాట. దాని మీద తిరిగిన అనుభవాలు. బళ్ళారులో ఒక విశ్వాసం ఉండేవాడు, శ్రీరాంపురం కాలనీలో ఉండేవాడు. ఆ బైక్ మీద తిప్పి ఆ బళ్ళారులో ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే బైక్లో ఎక్కించుకునేవాడు. ఒకరోజు నా క్యాండిడేట్ మా ఇంటికి ప్రార్థనకు రండి అయ్యా అని పిలిచాడు. జగ్గరయ్య పలానా వ్యక్తి ప్రార్థనకు పిలిచాడంటే వెళ్దాంలేయా అన్నాడు. ఆ క్యాండిడేట్ ప్రార్థనకు పిలిచాడు, కానీ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు నాకు అక్కడ, నాకు తెలియకుండా శ్రీరాంపురం కాలనీలో. నేను వెళ్ళి ప్రార్థన చేసి వెళ్ళిపోదామంటే కూర్చోండి సార్ అంటున్నారు. ఏంటమ్మా నాకు అర్థం కాదు, ఏం చక్కరయ్యా అంటే కూర్చోండి సార్ కొద్దిసేపు, అల్లేమో కూర్చోమంటున్నారు అన్న. ఇప్పుడు ఇలా అంతా అయిన తర్వాత అమ్మాయి తీసుకొని వచ్చి నాకు వాటర్ ఇచ్చింది, తర్వాత టీ ఇచ్చింది, రెడీ అయిపోయి. నేను మామూలుగా నాకేం తెలుసు, వాటర్ తాగాను,
టీ త్రాగాను, ప్రార్థన చేశాను. వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ నన్ను ప్రార్థనకు ఇచ్చిన క్యాండిడేట్ అంటున్నాడు, సార్ అమ్మాయి బాగుందా అన్నాడు. ఏ అమ్మాయి అన్నాడు. నేను ఏ అమ్మాయి అంటే, అమ్మాయి టీ తెచ్చింది కదా మీకు. నేను అలాంటి ఆలోచనతో రాలేదయ్యా మీ ఇంటికి. పెళ్ళి అని నేను అప్పుడు ఆరంభం, పెళ్ళి అనేది అయ్యగారు నాకు బలవంతం చేసి నువ్వు పెళ్లి చేసుకోవాలి లేకపోతే పంపించను అన్న తర్వాతే పెళ్లి సంబంధాలు చూడమన్నాను తప్ప నా పెద్దలకు తెలియకుండా నేను, పెద్దలే అమ్మగారి యొక్క వివాహం, మా అక్క బావ వారే ఆ వివాహ సంబంధాన్ని చూశారు. చాలా సంబంధాలు వచ్చాయి. బెంగళూరు నుండి కూడా ఒక సంబంధం వచ్చింది. ఓ పాస్టర్ గారట, ఆయన నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళాలట. ఒకే కూతురట, పెద్ద సేవట. నేను అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని చేసుకొని అక్కడే ఉండాలట అనే సంబంధం వచ్చింది. బైబిల్ విషయంలో సేవ అది కాదు, దేవుని వైపు చూచుట. దేవుడిస్తే తినడం, లేకపోతే ఉపవాసం ఉండడం. ఎన్నో సంబంధాలు వచ్చాయి. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ దినములలో అలాగ ప్రయాణాలు, చిన్న బండిలో, ఆ తర్వాత చిన్న బైకులో ఎన్ని ప్రాంతాలు తిరిగానో ఇప్పుడే నాకు తృప్తి లేదు. దేవుడు కానిచ్చిన మన సంఘాల్లోనే తిరుగుతున్నానే అనే ఒక బాధ నాలో ఉంది. చాలా చోట్లకు వెళ్ళి సభలు పెట్టాలి అనే ఒక ఆశ ఉన్నది. కానీ శక్తికి మించిన పని కనుక, ఎంతో సొమ్ము అవసరత ఉన్నది, శక్తికి మించిన పని జరుగుతుంది కనుక ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దేవుడు జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వ్యక్తి దేవునికి ధారాళముగా ఇచ్చాడు. ధారాళముగా దేవునికి ఇచ్చే మనస్సు దేవుడు ఇతనికి ఇచ్చాడు. ఇక ప్రియులను గమనించాలి, అభిప్రాయ భేదములు ఉన్నప్పుడు తీసుకుని రావద్దు అన్నారు. ఆరవదిగా, నేను ఇంత కానుక ఇచ్చి ఉన్నాను అని మానవులకు తెలియవలెననేది ఉద్దేశముతో తేవద్దు. దేవునికి ఇచ్చేటప్పుడట నేను ఎంత ఇచ్చాను అని తెలియాలనే ఉద్దేశంతో దేవునికి కానుక తీసుకొని రావద్దు. నువ్వెంత ఇస్తావో ఎవరికి తెలియాలి? గట్టిగా చెప్పాలి. ఒకవేళ మీరు ఎంత ఇచ్చినా, ఇప్పుడు మరలా మనకి అప్పు తీరిపోయింది అనుకుంటే మరలా 3 లక్షలు అప్పు అయింది. పోయిన వారం 3 లక్షలు అప్పు అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే ఆ ముందు ₹1,00,000 ఇచ్చారు. అది కూడా కొంత వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఒక వారం టైం మన బిడ్డలైన వారిని అడిగితే లేదనకుండా వారి యొక్క ప్రేరేపణతో ఒకరు ₹1,00,000 ఇచ్చారు, ఒకరు ₹1,00,000 ఇచ్చారు, ఒక 50,000, ఒకరు 50,000. వారికి ఒక నెల టైం చెప్పారు, నెలలో మరలా ఇవ్వాలి. కనుక ప్రియులారా, మీ అందరికి చెప్పే మాట, దేవునికి మనము ఇచ్చే కానుక మనుషులకు తెలియాలని కాదు, దేవునికి తెలియాలి. నీవిచ్చే కానుక దేవునికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎవరైనా మీరు రేపు కానుకల పండుగ ఏదైనా సమర్పించుకుంటే ఒకరికి కట్టేస్తాం దాన్ని. కొంత సొమ్ము దేవునికి నామములో వారికి కట్టడం జరుగుతుంది. ఆ సీట్లకు పైపులు గంత కలిపితే ఈరాల స్థలానికి 5 లక్షలైంది. 1,50,000 వరకు కానుకొచ్చింది. 1,50,000 కానుకొచ్చింది. మిగతాది అప్పు చేయడం జరిగింది. కనుక ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట, ఇతరులకు తెలియాలని మీరు కానుకివ్వద్దు. ఆ ఉద్దేశంతో దేవునికి ఇవ్వద్దు. మానవులు తెలుసుకుంటే తప్పు లేదు, కానీ అది మన కోరిక అయి ఉండరాదు. తెలియడం తప్పేం కాదు. నీవిచ్చే కానుక 10 మందికి తెలియడం మంచిదే, కానీ అది మీ మనస్సులో కోరిక అయి ఉండకూడదు. ఏమని? నేను ఇచ్చేది అందరికీ తెలియాలనే కోరిక నీకు ఉండకూడదు. ఇక్కడ ఎలాగో చెప్తాం, ఎవరు కానుక వేసుకున్నారో చెప్తాం. అది చెప్పడం అది మీకు ఆశీర్వాదమే, కానీ మీ ఉద్దేశం అలా ఉండకూడదు అంటున్నాను. ఎక్కువ ఇచ్చినట్లు అందరికి ప్రకటన కావలెను అనే ఉద్దేశముతో కానుక ఇవ్వవద్దు. ఎక్కువ ఇచ్చి అందరికి ప్రకటన కావాలి.
అందరికంటే నేను ఎక్కువ ఇచ్చాననే ప్రకటన చేయాలి అనే ఉద్దేశంతో దేవునికి కానుక తేవద్దు. ఇక చివరిగా 7వదిగా దైవజనుడు చెప్పే ఒక మాట ఏమిటంటే, కానుకలో కలంకము ఉండకూడదు. కలంకము లేని కానుక తీసుకొని రావాలి. ఇందాక కలంకము కలిగిన కానుక అన్నాను చూడండి. పనికిరాని నోట్లు అవి కలంకముతో కూడిన కానుక. ఒక రోజున ఒక ఆమె పుచ్చిపోయిన చెనిక్కాయలు తెచ్చింది మాకు. ఆ పొలం కూడా అమ్మేసుకుంది. అవి తిందామని చూస్తే నోరంతా మాట్లాడలేదు. అసలు చిన్నప్పుడు చెనిక్కాయలు అంటే నాకు చాలా ఇష్టం. చెనిక్కాయలు ఏం చేయాలంటే, అప్పుడు అమ్మ ఏదైనా చట్నీ చేస్తా అంటే దొంగగా లాక్ తీసుకెళ్ళి జోలికి వేసుకుని తినేది. మా అమ్మ కోపం వచ్చేకోసారి రే ఇసిరి పడేస్తారనేది అన్నమాట. చెనిక్కాయలని రోడ్డుకి ఇసిరేస్తారు. చెనిక్కాయలని తినేస్తే కారం అవుతుంది, చట్నీ కారం అవుదా, ఏదో రీతిగా తీసుకెళ్ళి తినేది. ఇప్పుడు కూడా పాశ్రమ చెనిక్కాయలు ఆ చట్నీకి రెడీ చేస్తుందంటే కొన్ని తీసుకొని ఇప్పటికి తినడమే అలవాటు చిన్నప్పటి నుండి. ఆమె తెచ్చిన చెనిక్కాయలు తిందామని నోట్లో వేసుకుంటే ఎంత మంచి చెనిక్కాయలు బాగా తిన్నా అందులో ఒకటి పుచ్చిపోయింది, పంటి కింద పడితే నోరంతా ఏమైపోతుంది? మీకు అలవాట్లేదు చెనిక్కాయలు తిన. నోరంతా ఏమైపోతుంది అమ్మాయ్యా? నోరు చెడిపోతుంది. ఇంకంత మూసేయాలి, అంత కడుక్కోవాలి నోరు. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళని గమనించాలి. అవి మేము తినలేదు, పడేసాం. అదే కలంకముతో కూడిన కానుక. పనికిరానివి దేవునికి ఇవ్వద్దు, శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వండి. వీళ్ళగా ఇక్కడ 7వదిగా కానుకలో కలంకము లేదు గాని మీ హృదయములో అవిశ్వాసము, అధైర్యము, భీతి ఉన్నది. అనగా మీరు ఇచ్చే కానుక శ్రేష్టమైనదిగా ఇవ్వాలి, మంచిదిగా ఇవ్వాలి. అలాగే మీ మనస్సు కూడా ఎలా ఉండాలంటే అవిశ్వాసముతో ఉండకూడదు. మీ హృదయం దేవునికి ఇస్తే నేను నష్టపోతానేమో అని అవిశ్వాసముతో దేవునికి ఎవరు కానుక వేయదు. నష్టపోయిన వారు ఎవ్వరూ లేరు చరిత్రలో. ఈ రోజున మీకు మీరు మన సంఘ బిడ్డలు ఇచ్చే కానుకంతా ఇంత సేవ, ఇన్ని మందిరాలు కట్టాము, నష్టమేమి లేదు. శక్తికి మించిన పని కాబట్టి కొంత అప్పయింది. ఇప్పుడు లెక్క వేస్తే కొన్ని లక్షల సేవ జరిగింది. మన మందిరాలు, స్థలాలు ఎలా జరిగింది? ఇందులో ఈ కొంత అప్పు పెద్దది కాదు. ఈ స్థలమే దాదాపుగా 12 లక్షలు అయితే మరలా మనం కట్టింది, వడ్డీ కట్టింది అంత కలిపితే దగ్గర 15 లక్షలు పైగా స్థలానికి. ఈ మందిరానికి 5 లక్షలు అయ్యింది. ఇలా లెక్క వేస్తే భూదార మందిరానికి పోయిన సంవత్సరం ఓపెనింగ్ లెక్క వేస్తే 12 లక్షలు అయ్యింది. అంతకుముందు 7 లక్షలు అయ్యింది. 12 ఒక 7 కలిపితే దగ్గర 19 లక్షలు ఆ మందిరానికి నిర్మాణమునకైంది. ఇలా చూసుకుంటే ఎంతో సేవ. ఎవరిని మనము అడగలేదు, బలవంతము చేయలేదు. దేవుడు తన బిడ్డలను ప్రేరేపించి వారికి దేవుడు ఆశీర్వాదమునిచ్చి బలవంతముగా కాకుండా హృదయములో వారు నిశ్చయించుకొని ఈ మందిరములో మాకు కానుకుండాలి. 6 సంఘాల బిడ్డలకు దేవుడిచ్చిన మనస్సు ప్రతి మందిరములో మాకు కానుకుండాలి. ఈ మందిరములో అన్ని సంఘాల బిడ్డల కానుక. అలాగే ఇప్పుడు ఈ మందిరంలో కూడా మీరు రేపు వారము వచ్చేటప్పుడు మీరు ప్రార్థన చేసుకుని ఆ మందిరములో మీకు కానుకుండాలి. ఎంతో కొంత మీ శక్తికి దేవుడు ఎంత అయితే అంత మీరు రేపు వారంలో వేసుకునే కానుకంతా కూడా ఆ స్థలానికి కట్టడం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అధైర్యముతో ఇవ్వద్దు, భీతితో దేవునికి ఇవ్వద్దు, భయముతో. అట్టి సమయమున కానుక తెచ్చిన ప్రయోజనం ఏమున్నది? మొదట నీ హృదయమును శుద్ధి చేసుకో. నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. హృదయం శుద్ధి లేకుండా దేవునికి ఇవ్వద్దు.
హృదయ శుద్ధితో దేవునికి ఇవ్వండి. కలంకమైన మనసుతో ఇవ్వద్దు, నిష్కలంకమైన మనసుతో ఇవ్వండి, మంచి మనసుతో. ఇది నా బాధ్యత, నా దేవుని సేవ కొరకు, నా దేవుని సంఘ వృద్ధి కొరకు, నా దేవుని మందిరము కొరకు, నా దేవుని స్థలము కొరకు నా కష్టార్జితం ఉండాలి అనే ఉద్దేశముతో ఇవ్వండి తప్ప భీతితో ఇవ్వద్దు, అధైర్యముతో ఇవ్వద్దు, అవిశ్వాసముతో ఇవ్వద్దు అంటున్నారయ్యా. కాకును కూర్చి ఇంకా 7 విషయాలు తెలియజేశారు. ప్రభు చిత్తమైతే వచ్చే వారంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందాక ధ్యానంలో చెప్పినట్లుగా మనం ఇచ్చేది కాదు, కానీ దేవుడు మనకిచ్చిన కానుకను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇందాక ధ్యానం చేస్తున్నప్పుడు కళ్ళంట కన్నీళ్ళు వచ్చాయి. దేవుడు మనకేమిచ్చాడు? జీవంబునో నా జీవంబునకై సిల్వా పైన అర్పించిన యేసు, దేవా నేను నీ రుణము తీర్చగలనా ఎన్నటికైనా, దేవా నేను నీ రుణము తీర్చగలనా ఎన్నాటికైనా. జీవమును ఎవరు మొక్కలు? జీవమనగా ప్రాణం. కానుకిమ్మంటే ఇస్తారు, డబ్బులు ఇమ్మంటే ఇస్తారు, అవసరమైతే మీ పొలం ఇవ్వండి అంటే ఇస్తారేమో, మీ స్థలం ఇవ్వండి అంటే ఇస్తారేమో, మీకున్న ఇల్లు మాకు ఇవ్వండి అంటే ఇస్తారేమో. అది కూడా ఇవ్వరు. మాది మీకెందుకు ఇస్తామంట. సొంతం అన్నదమ్ములే, ఎవరికి రాదు వారికి ఇచ్చుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎవరు ఆస్తి వారికి తీసుకోవడానికే నీకెందుకు ఇస్తాను, నీకు ఇవ్వను పో అనేవారు ఉన్నారు. మరి దేవుడు ఏమిచ్చాడట? జీవమును అనగా తన ప్రాణమునే మనకిచ్చాడు. నేను అంటాను, ఎవరివ్వగలరు? ఇందాక ధ్యానంలో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. ఒకవేళ భర్తను అడిగిందనుకో భార్య, నీ ప్రాణం ఇస్తావా, నీ ప్రాణం నాకు ఇస్తావా అందనుకో. కరోనా సమయం చూసాం, మరి ప్రాణం ఇచ్చే భర్తలు ఉంటే, భార్య చనిపోతుంటే భర్త ఏం చేయాలి? మాట్లాడలేదు. అమ్మ ఏం చేయాలి? నీ ప్రాణానికి నా ప్రాణం అంటాడా? ఎంతమంది అనలేదు. ఆ సమాధి కార్యక్రమం కూడా చేయలేదు. అమ్మ వినాలి. నేను చెప్పేది వినము, అంత చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రాణం తీసేవారు ఉన్నారు. భర్త ప్రాణం తీసే భార్యలు ఎందరో న్యూస్ లో చూస్తున్నా. వేరే వ్యక్తులతో సంబంధం కలిగి తన భర్తనే, వివాహం చేసుకున్న భర్తనే చంపివేసిన భార్యలు ఎందరో మనకు న్యూస్ లో చూస్తున్నాం, రోజు న్యూస్ లో. అలాగే భార్యను చంపిన భర్తలు ఎందరో. భార్య అడ్డుగా ఉందని, లేకపోతే భార్య తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను చంపిన భర్తలు ఎందరో మనకు కనబడుతున్నారు. ఆస్తి కొరకు తండ్రి ప్రాణము తీసిన పిల్లలు అని న్యూస్ లో మనం చూస్తున్నాం. ఆస్తి కొరకు అన్నదమ్ములు చంపుకున్నారని చూస్తూ ఉంటాం. అంటే ఈ లోకం ఎలా ఉన్నదంటే, ప్రాణము తీసేవారిగానే ఉన్నారు, కానీ ప్రాణం ఇచ్చిన వారి ప్రపంచంలో ఎవరు లేరు. ఒక్కరే కనబడతారు మనకు, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చెప్పకుండా అయ్యగారు ఈ మాటను పాడుచు అన్నారు ప్రభుతో, దేవా జీవంబును నా జీవములకై సిలువలో అర్పించిన ఓ యేసు, దేవా నీ రుణము తీర్చగలనా అన్నారయ్యా. నీ రుణము తీర్చగలనా ఎన్నటికైనా అన్నారు. అందుకేనేమో మన తండ్రి గారి యొక్క జీవితం అంతా ఆయనకంటూ ఏమి పెట్టుకోలేదు. వార్డెన్గా అయ్యగారు పనిచేసినప్పుడు అయ్యగారికి వచ్చే జీతం అలాగే పిల్లలకే ఖర్చు పెట్టేవారు.
టీచర్గా జాబ్ చేసినప్పుడు అయ్యగారికి వచ్చే జీతం, మిషనరీలు ఇచ్చే జీతం ఆ పిల్లలకే ఖర్చు చేసేవారు. తర్వాత అదే లోదరని విషయంలో అయ్యగారు పాస్టర్గా సేవ చేశారు చాలా సంవత్సరాలు. 90 సంవత్సరం వరకు, 90 ఏళ్ల వయసు వరకు ఆ మిషన్లోనే అయ్యగారు సేవకుడిగా పాస్టర్గా పనిచేశారు. పాస్టర్ గారికి కూడా జీతం ఇచ్చేవారు. అయితే ఆ జీతము తీసుకొని తండ్రి గారు ఏం చేసేవారంటే పత్రికలు అచ్చు వేసేవారు. మన బైబిల్ మిషన్ ఎంత వృద్ధి కావడానికి అయ్యగారు నేర్పించిన సేవ పత్రిక సేవ. ఏ మతమును, ఏ మనిషిని దూషింపకూడదు అని యేసుక్రీస్తు వారి యొక్క చరిత్ర, సృష్టికర్తను గూర్చి, రక్షణకర్తను గూర్చి, ఆయన ఎందుకు వచ్చాడో భూలోకానికి వివరముగా కొన్ని పత్రికలు రాసి క్రైస్తవుల మీద విమర్శ చేస్తూ ఉంటే క్రైస్తవ సంఘము నిమిత్తమై ఈ పత్రిక వేస్తారు. సత్యాంశ నిరూపణ అనే ఒక పత్రిక వేస్తారు. ఇలా కూడా అనేకమైన పత్రికలు వేసి ఆయనకు వచ్చిన జీవనం అంతా ఓ మాటలో చెప్పాలంటే దేవుని సేవకుడుగా దైవజనుడు కొన్ని 200 ప్రకటనలు దైవజనుడు తన జీవితాన్ని దేవుడికి ఇచ్చి పెద్దలు చెప్పుచున్న మాట, చివరికి దైవజనుడికి ఉన్న ఆస్తి ఏమిటి అంటే ఒక ట్రంకు పెట్ట, ఒక ఈత సాప మాత్రమే. ఒక సాప, పడుచుకొని పడుకోవడానికి ఒక సాప, ఆయన వస్త్రాలు పెట్టుకునే ఒక ట్రంకు పెట్టి. ఎంత సమర్పణ! నిన్ను దేవుడికి అంత ఇవ్వమని చెప్పట్లేదు, కనీసము నీవు దశమ భాగమైన ఇవ్వగలుగుతున్నావా? ఆలోచన చేయండి ఒకసారి. పోయిన వారం ఒక కుమార్తె సాక్ష్యం చెబుతుంది. ఆ కుమార్తెట, నేను ఆరంభంలో దశభాగం గురించి, కానుక గురించి చెబుతుంటే అలా అనుకుందట, అయ్యగారు చెప్తుంటారులే, మనం ఎక్కడ ఇవ్వడానికి అవుతుంది అని అనుకుందట. తర్వాత దేవుడు ఆమెకు ప్రేరేపణించి ఒక రోజున ఆ మనసులో అనుకున్నది కూడా దేవుడు తన సేవకుని ద్వారా మాట్లాడారు. అప్పుడు ఆమెకు భయం వేసి ఇక నుంచి నేను దేవునికి ఇవ్వాలని ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కానుక దశభాగం తప్పకుండా ఇస్తుంది. ఒక్కోసారి తన భర్తకు తెలియకుండా, భర్త ప్రభుని అంగీకరించాడు కానీ అభిమానమే దేవుడు అంటే, ఒక్కోసారి తను కూడా అయ్యగారి కానుకిచ్చిరాపో అని పంపిస్తాడట. అయితే ఆ కుమార్తె నిన్న వారం సాక్ష్యం చెప్తుంది, అయ్యా నేను దశభాగము క్రమము తప్పకుండా తీసినందున నాకు ఏ ఇబ్బంది లేదయ్యా. నాకున్న సమస్యలు అప్పుడు అప్పులుండేవి, దశభాగం తీయని కాలంలో అప్పులుండేవి. ఇప్పుడు అప్పులన్నీ తీరిపోయాయి. అప్పులు తీరిపోవడమే కాకుండా నా పిల్లలకు నేను బంగారము కూడా కొన్నానయ్యా నా బిడ్డలకు అని సాక్ష్యం చెబుతుంది నిన్న వారు. చెప్పకుండా దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు చరిత్రలో ఎక్కడా లేరు. ఇవ్వట ద్వారా దీవింపబడ్డారు, ఇవ్వట ద్వారా ఆశీర్వదింపబడ్డారు. అయితే ఇచ్చేది మంచి మనసుతో ఇవ్వండి. దేవునికి ఇచ్చేది మంచి హృదయంతో ఇవ్వండి. మొదటిగా మీ హృదయములు ఇవ్వండి. హృదయము నీకిత్తు సదనము గావించి, హృదయము నీకిత్తు సదనము గావించి, అదిలంబు గాదాని భక్తి కాపాడు, అదిలంబు గాదాని భక్తి కాపాడు. నావన్నీ అంగీకరించుము దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ అంగీకరించుమి దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ కృప చేత నీ వలన పొందిన, నావన్నీ కృప చేత నీ వలన పొందిన. ఆవంబుగను నేను బహుధైర్యముందేన, ఆవంబుగను నేను బహుధైర్యముందేన.
దేవా. నీకో నా ప్రాణము నిజముగా నర్పించి, నీకో నా ప్రాణము నిజముగా నర్పించి, నీకు నీవు గట్టి నీ కొరకు నిలిపేదా. నావన్నీ అంగీకరించు నీ దేవా, నన్నెప్పుడు నీవు కరుణించు. నావన్నీ అంగీకరించు నీ దేవా. సత్యంలో నీ ప్రేమ సగ్గాగా మదిపోటి, సత్యంలో నీ ప్రేమ నిత్యంబు కరమూల నీ సేవ చేసేదా, నిత్యంబు కరమూల నీ సేవ చేసేదా. నావన్నీ అంగీకరించు నీ దేవా. నీ సేవ జరిగేను నీ ఆలయము నాకు, నీ ఆలయము నాకు. నా సాక్షి నడిపించు మరలా నా పాదములు, అవన్నీ అంగీకరించు నీ దేవా. పెదవులతో నేను పెంపుగా నీ వార్త, కదలాగా ప్రకటింప కలిగించు దృఢభక్తి, కదలాగా ప్రకటింప. నావన్నీ అంగీకరించు నీ దేవా. నావన్నీ నా వెండి కనకంలో నా తండ్రి కై కొనుమి, నా వెండి కనకంలో యావాస మందైన ఆశింప మదిలో నా, యావాస మందైనను ఆశింప మదిలో నా. నావన్నీ నావన్నీ అంగీకరించు నీ దేవా. నీవు నా కొసగిన నిర్మల బుద్ధి చే, సేవా చేయ నిన్ను స్థిరభక్తితో నీకు. నావన్నీ అంగీకరించు నీ దేవా. చింతాము నీ కృప ఎంతము గావించి, అద్దులా గుండగా మార్గంబు తెలుపుము. నావన్నీ అంగీకరించు నీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు. హృదయంలో నీకిస్తూ సడనంబు గావించి, అదిలంబుగా దాని బట్టి కాపాడుము, అదిలంబుగా బట్టి కాపాడుము. నావన్నీ అంగీకరించు నీ దేవా. నావన్నీ కృప చేత, నావన్నీ కృప చేత నీ వలన ఉంది. నా భావంబులను నేను పొందేదా, భావంబులను నేను బహుదైలా పొందేదా. నావన్నీ అంగీకరించు నీ దేవా. నన్నెప్పుడు నీవు కరుణించు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎంతవరకు చెప్పబడిన మాటల ప్రకారం స్వేచ్ఛార్పణను
హృదయ శుద్ధితో, మంచి మనస్సుతో ప్రతి సంవత్సరం మీలో సమరూపములో ఆనందించేవారు. అలాగే ఎన్నో భోజనాలు జరుగుతాయి కనుక ఒక ప్యాకెట్ రైస్ తీసుకొని వచ్చేవారు. ప్రతి సంవత్సరం మీరు ఏ రీతిగా దేవుని కానుక తీసుకొని వస్తున్నారో ఆ రీతిగానే దేవునికి కానుక చెల్లించవలసిన వారై ఉన్నారు. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. అలాగే మీకు మరొక ప్రకటన, వచ్చే ఆదివారం విద్యార్థులైన వారికి చివరిలో ప్రత్యేక ప్రార్థన ఉంటుంది. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కనుక మీకు తెలిసిన విద్యార్థులకు, మీ స్నేహితులకు వారిని కూడా మందిరానికి రమ్మని చెప్పండి. వచ్చే వారము ప్రతి ఒక్కరూ బైబిల్లో రాయబడినట్టుగా దేవుని సన్నిధిలో ఎలా కనబడకూడదటమా? ఒట్టి చేతులతో కనబడకూడదు. అలాగనే ఒట్టి చేతులతో కనబడకూడదు కనుక మందిరానికి రాకపోతే రేపు వారం ఒకటి మానేస్తే 2 వారాల నుంచి చాలా మంది మానేస్తున్నారు. అది కాదు, తప్పకుండా పాల్గొనండి. ఐశ్వర్యమునిచ్చే పండుగ అన్నారు. ఇబ్బంది పడద్దు ఎవరు, మీకు ఏది ఉంటే తీసుకొని రండి, బలవంతం ఏమి వద్దు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిని ఎలా కనబడకూడదట? ఒట్టి చేతులతో కనబడకూడదు. అంటే దేవుడు మీకు ఇచ్చిన సమర్పణలో తప్పకుండా దేవునికి తీసుకొని రావలసిన వారై ఉన్నారు ప్రతి ఒక్కరు. దేవునికే మహిమ కలుగును గాక. త్వరగా రండి. అలాగే రేపు వారం మీరు తెచ్చిన కూరగాయలు, ప్రతి ఒక్కరు కొన్ని కూరగాయలు తీసుకురండి. మీరు ఏవేవైతే ఇంట్లో వాడుచున్నారో, ఇశ్రాయేల్ అన్నింటిలో తెచ్చేవారట. వచ్చే వారం మీకు చెప్తాను. అన్నింటిలో తెచ్చేవారు. వారి గొర్రెలుంటే గొర్రెలు తెచ్చేవారు, పశువులుంటే పశువుల్లో తొలిచూరులో పుట్టిన పశువులు తెచ్చేవారు, వారి పంటలో తెచ్చేవారు, వారు తినే పదార్థములలో పిండి వాడుకుంటున్నారా, పిండి, నూనె, తేనె, సస్య ఫలములు అనగా అన్ని ఫలాలు, అన్ని ఫలములలో కొన్ని కొన్ని తీసుకొని వచ్చేవారు. కాబట్టి రేపు వారం మీరు తెచ్చిన ఆ కూరగాయలతోనే మీరు తెచ్చిన బ్యాళ్ళు కూడా తీసుకొని రా. రేపు వారం ఏం కొనం, అన్ని మీరే తేవాలి. ఇక్కడ భోజనం వండాలి, మరలా భోజనం చేసి వెళ్ళాలి. కాబట్టి సస్య ఫలము ప్రతి వారు దేవునికి శుద్ధమైన మనసుతో తీసుకొని రండి. తద్వారా దైవ దీవెనలు పొందండి. దేవునికి మనం ఏమి చేసినా తక్కువే, ఇవ్వడం ద్వారా మనకు దీవెన కలుగుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే చిన్నపిల్లలు, పెద్దలు రాయించున్న ఎగ్జామ్స్ పెన్స్ తెచ్చు